నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే అంజిబాబుని కలిసి శుభాకాంక్షలు తెలిపిన భీమవరం 31, 32, 33 వార్డుల వాలంటీర్లు. డిఎన్ఆర్ కళాశాలలో ఘనంగా ముగిసిన వాలీబాల్ సమ్మర్ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టవద్దు, దాని వలన చాలా దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక శిక్షణ కార్యక్రమంలో ప్రముఖ సాఫ్ట్వేర్ టెక్నాలజీ నిపుణులు. కల్లు గీత వృత్తి ఆధునీకరణకు నిపుణులతో అధ్యయన కమిటీ వేయాలి. ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి విజ్ఞప్తి. భీమవరం 2 టౌన్లోని 31, 32, 33 వార్డులకు చెందిన వాలంటీర్లు జనసేన నాయకులు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన అంజిబాబుకు పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. కొవ్వాడన్నవరం మాజీ సర్పంచ్ గొట్టుముక్కల విష్ణుమూర్తిరాజు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు అధికారులు, నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో ఈ నెల 3వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించిన వాలీబాల్ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపు మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ మాట్లాడుతూ, ఈ క్యాంపు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఎన్నో సంవత్సరాలుగా తమ కళాశాలలో నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ, తమ విద్యా సంస్థల్లో దాతల సహాయంతో ఔత్సాహిక క్రీడాకారులకు పూర్తి ఫీజు రాయితీలు ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్నామన్నారు. అలాగే తమ కళాశాల విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో విజయాలు సాధిస్తున్నారని, క్రీడా కోటాలో ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ, సుమారు 25 సంవత్సరాలుగా ఈ వాలీబాల్ క్యాంపును తమ కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ జీవి పవన్ కుమార్ రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా వసుధ ఫౌండేషన్ వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ క్యాంపునకు ఆర్థిక సహాయం అందిస్తున్న వసుధ ఫౌండేషన్ చైర్మన్ ఎం వెంకటరామరాజుకి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలో అన్ని క్రీడా వసతులు ఉన్నాయని, భీమవరం పరిసర ప్రాంతంలో విద్యార్థులు కళాశాలలో జాయిన్ అయ్యి ఈ వసతులను ఉపయోగించుకోవాలని కోరారు. క్యాంపు నిర్వాహకులు పవన్ కుమార్ రాజు మాట్లాడుతూ, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కు డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం అందిస్తున్న సహకారం మరువలేనిదని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అందించాలని కోరారు. వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతెన కృష్ణరాజు మాట్లాడుతూ, తమ ఫౌండేషన్ తరపున ప్రతిభ కలిగిన క్రీడాకారులకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయాన్ని అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరారు. సుమారు 50 మంది క్రీడాకారులకు ఈ క్యాంపులో కోచింగ్ ఇవ్వడం జరిగిందని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బివి నరసింహారాజు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి వాలీబాల్ క్రీడాకారులు కోచింగ్ పొందారని, వారు భవిష్యత్తులో జిల్లాకు, మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, సుబ్బరాజు, భవనం కార్యదర్శి మంతెన రామచంద్రరాజు, రిటైర్డ్ పీడీ సుజ్ఞానరాజు, కళాశాల అసోసియేషన్లోని ఫిజికల్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. అనేక క్రీడల్లో ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి మంచి క్రీడాకారులు తయారు చేస్తున్నారు. ఏకైక విద్యాసంస్థ అంటే అది డిఎన్ఆర్ కాలేజ్ చెప్పుకుంటున్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ చదువుకునే విద్యార్థులకి విద్యతో పాటు క్రీడల్లో రాణించే వారికి, క్రీడల్లో బాగా ఆడేవారికి కూడా, పేదవారైనా వారికి ఇక్కడ కాలేజీల్లో స్పోర్ట్స్ కోటాలో అతి తక్కువ ఫీజుకి ఇక్కడ సీట్లు ఇస్తున్న విద్యాసంస్థ డిఎన్ఆర్ కాలేజ్. అలాగే ఇక్కడ ఇటువంటి ప్రోత్సహిస్తున్న మన వసుధ ఫౌండేషన్ కృష్ణ కూడా అభివృద్ధి తెలియజేసుకుంటాం. ఆయన ఈ వసుధ ఫౌండేషన్ వారు ఈ క్రీడలకే కాదు, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి వారి ఫీజు విషయంలో కూడా మా కాలేజీ రాయితీ ఇస్తే వారు కూడా అంత కొంత ఫీజు కూడా కట్టి చదివిస్తున్న గొప్ప ఫౌండేషన్ వసుధ ఫౌండేషన్. అలాగే వీరిలాగానే చాలా మంది ఉన్నారు. అల్లు సీతారామరాజు అసోసియేషన్ వారు, అలాగే కొత్త శ్రీనివాస్ గారు కానీ, నా పాత అసిస్టెంట్ సెక్రటరీ రాంబద్రి గారు కానీ, జగరాయర్ కానీ, చాలామంది, అలాగే పేరు రామనగర్ గారు, అమ్మాయి జాన్సీ కానీ, ఈ చుట్టుపక్కల ఎప్పుడు ఎక్కడ కాలేజీ లేవు. వెస్ట్ గోదావరిలో మొదటి కాలేజీ ఇది.
ఈ కాలేజీ దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని వేల మందిని వృద్ధిలోకి తీసుకొచ్చింది. ఈ క్రీడాకారులు ఎంతోమంది మరి ఇదే గ్రౌండ్లో వాలీబాల్లో కానీ టెన్నిస్లో కానీ ఇతర క్రీడల్లో చాలా అనుభవం సంపాదించి మంచి మంచి ఉద్యోగాలు చేసుకుని ఆనందాన్ని పొందుతున్నారు. 30 సంవత్సరాల నుంచి మన మేనేజ్మెంట్ మన ప్రెసిడెంట్ గారైనటువంటి బాబురాజు వెంకట నరసింహరాజు గారు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతున్నది స్పోర్ట్స్ కి ఎస్పెషల్లీ. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఎప్పుడు ఈ కాలేజ్ గేట్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి. మీరు వచ్చి ఈ యొక్క కోచింగ్ తీసుకోవడం, అలాగే మన హాస్టల్ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవటం, అలాగే మీ వాలీబాల్ ఒకటే కాదు, మన క్రికెట్ కానీ టెన్నిస్ కానీ అలాగే షటిల్ కానీ అన్ని స్పోర్ట్స్ లోని ఎస్పెషల్లీ క్రికెట్ కూడా మన వేరే స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం, కోచింగ్ ఇవ్వడం జరుగుతున్నది. మనకి ఉన్న ఎక్సలెంట్ ఫీల్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కలిగి ఉన్న క్రికెట్ గ్రౌండ్ ఉంది, అలాగే షటిల్ స్టేడియం ఉంది, అలాగే మిగతా కోర్ట్స్ అన్ని కూడా అదే యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, అదే మన నేషనల్ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేయడం జరుగుతున్నది. కాబట్టి నిజంగా ఇది చాలా మన ఏరియా ప్రాంతాలకి స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ మంచి అవకాశం. కాబట్టి మీరు ఉపయోగించుకున్నాం కదా, మీ ఫ్రెండ్స్ ను కూడా ఇక్కడికి కోచింగ్ తీసుకుని, అలాగే మన పీడీ గారు చెప్పినట్టు స్పోర్ట్స్ లో మన ట్రైనింగ్ తీసుకుని మంచి ఉత్తీర్ణత వస్తే, దేంట్లోనే సెలెక్ట్ అయితే స్పోర్ట్స్ కోటాలో డెఫినెట్ గా మీ అందరికీ తెలుసును గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా ఈజీగా. యాజమాన్యానికి సంబంధించినటువంటి పెద్దలందరూ రావడం అనేది చాలా సంతోషం. ఇంకా వాళ్ళకి ఈ స్పోర్ట్స్ మీద ముఖ్యంగా ఈ వాలీబాల్ అభివృద్ధికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల పెద్దలందరూ ఖాళీ చేసుకుని ఈరోజు వచ్చారు. మరి నా ఉద్దేశం ఏంటంటే డిఎన్ఆర్ కాలేజీ ఈ ప్రదేశం మన వెస్ట్ గోదావరి ఏర్పడిన తర్వాత ఇది ఒక మంచి ఎడ్యుకేషనల్ ఫోకల్ పాయింట్ డిఎన్ఆర్ కాలేజీ ఏరియా అంతా కూడా. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టవద్దని, దాని వలన చాలా దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయని ప్రముఖ సాఫ్ట్వేర్ టెక్నాలజీ నిపుణులు హెచ్చరించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగే అధ్యాపక శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కెవి కృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రిన్సిపల్ అడ్వైజర్ సైబర్ సెక్యూరిటీ కమలేష్ జోషి, టెక్నికల్ అడ్వైజర్ ఎం శ్రీనివాసరాజులు మాట్లాడుతూ సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అందువలన సోషల్ మీడియాలో పెట్టిన సమాచారాన్ని ఎవరైనా చౌర్యం చేసే అవకాశం ఉందన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ లో అన్ని విభాగాలు సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీని అధ్యయనం చేయాలని సూచించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు గత కొంతకాలం నుంచి సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జిఎన్వి జి శిరీష, డాక్టర్ రవికిరణ్ వర్మ, డాక్టర్ డిఎన్ఎస్ బి కవిత తదితరులు పాల్గొన్నారు. So today, if you read any newspaper, any article, if you watch a news, definitely we are having a lot of issues related to security about the data. So whenever we go for comfort, definitely there is a risk about our data. So a lot of data is there in terms of websites, in terms of databases, so we need to secure it. At the same time, blockchain is one type of application, distributed database application. It records all transactions in secure manner. In engineering, I got electrical as an option, but that was never a constraint. Even in electrical engineering, I took an optional subject as C and system programming in the final year, right? Because I was interested towards this side. I had more of a passion towards IT. Right? And in fact, I used to, since the lecturer got an opportunity in Bangalore, the lecturer left. So about 7 months I have taught other students on C and SP. The reason why I am saying is, even the layman is also using various applications, various apps we are using. So when they are using various apps, nowadays this YouTube is also very popular, and in this YouTube also, how the people are losing money and all these things are existing.
that every day we are doing as a civil, as a layman, even I am also observing that. So in this occasion, definitely the cyber security plays a vital role, and once again I congratulate them doing this cyber security program. And my another advice is not only for computer science or IT people who have to provide this type of workshop, but also if you provide for civil engineering, mechanical engineering and electrical engineering, then for them also it will be useful. So tomorrow, day after tomorrow, the title is Artificial Intelligence in Civil Engineering. So then future will be in all departments it will be like this. So whoever will learn here, so I request all of you to give chance for the civil engineering, mechanical engineering and electrical engineering also. I started training people in various colleges. I went to first initially to one college and they came to know to other college, and it went on, the journey went on almost for 3-4 years. Every month on and off I will be going, and I trained even in Karnataka, Tamil Nadu, Mumbai, right? Many places I trained, and especially for faculty, you have a lot of potential in blockchain if you want to do some research. So because it just started in 2016, still you have a good chance of doing a lot of research in blockchain, especially the faculty, they are interested in doing PhD or something like that. I definitely propose you to select a topic like blockchain and do a research. You will get good papers and you will be contributing to the initiative. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కల్లుగీత వృత్తిని ఆధునీకరించి అభివృద్ధి చేసి లక్షలాది కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం భీమవరం డివిజన్ 6 మండలాల గీత కార్మికుల విస్తృత సమావేశం భీమవరం సిఐటియు కార్యాలయంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కడలి పాండు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ కల్లుగీత వృత్తి పట్ల అవగాహన లేని గత వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తూ గీత వృత్తిని భ్రష్టు పట్టించిందని దుయ్యబట్టారు. కష్టపడి వృత్తి చేసుకుని బతికే వారిపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతుంటే పాలకుల రాతలు మారుతున్నాయి కానీ గీత కార్మికుల తలరాతలు మారడం లేదని విచారం వ్యక్తం చేశారు. గీతన్నలను రోడ్డున పడేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. గీత వృత్తి రక్షణ, వృత్తి ఆధునీకరణ, వృత్తి సంక్షేమం, ఉపాధి, సామాజిక భద్రత కోసం గత 30 సంవత్సరాలుగా లక్షలాది గీత కార్మికుల పక్షాన ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. అనేక హక్కులు సాధించిన ఘనత సంఘానికి ఉందని కొనియాడారు. కానీ వాటిని అమలు చేయించుకోవడానికి కూడా ఎన్నో పోరాటాలు చేయాల్సి రావడం బాధాకరమన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై గీత కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలియజేశారు. తాటి చెట్టుకు 10 రూపాయల చొప్పున పన్ను కట్టించుకుని చెట్టుపై హక్కు కల్పించాలని కోరారు. ఆదరణ పథకం ప్రవేశపెట్టి వృత్తి చేస్తున్న గీత కార్మికులందరికీ ఉచితంగా ద్విచక్ర మోటార్ సైకిల్ ఇవ్వాలని, పేద గీత కార్మికులకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల బిడ్డలకు పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు పెంచి పెళ్లైన నెల రోజుల్లో ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కొండవెట్టి శ్రీనివాసరావు, కాగిత రాధాకృష్ణ, తొంగ సాయిబాబు, చింతపల్లి చినవీరస్వామి, కోమటి సత్యనారాయణ, వంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం మీద గీత గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ కల్లు గీత వృత్తి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించాలి, అభివృద్ధి చేయాలి. గీత వృత్తిలో సంక్షేమం, ఉపాధి, వృత్తి రక్షణ అన్నీ కల్పించే విధంగా నూతన ప్రభుత్వం ఆలోచించాలని, అదేవిధంగా ఉపాధిని పెంచే విధంగా వామన కాలంలో నూతన ఎక్సైజ్ పాలసీ రూపొందించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రభుత్వం గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలను అమలు చేయాలని, కల్లుగీత సొసైటీలకు 20% బ్రాంచ్ షాపులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ ప్రణాళికలు చెప్పారు. 20% కాదు, 40% షాపులు కల్లుగీత ఇవ్వాలని. కళ్ళు అమ్మకాలు లేవు. మద్యం ఆదాయం కోసం ప్రభుత్వాలు కల్లుగీత దెబ్బతీస్తామని 40% బ్రాంచ్ షాపులు కల్లుగీత సహకార సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎక్స్రేషియో 10 లక్షల రూపాయలు ప్రమాదం జరిగిన నెల రోజుల లోపల ఇవ్వాలి. గీత వృత్తిని అన్ని రకాలుగా తాటి, ఈత, కొబ్బరి
ఉత్పత్తుల్ని ప్రోత్సహించి ఈవేళ 200 రకాల ఉత్పత్తులు తాడి చెట్టు ద్వారా తయారైపోతుంది. అంచేత ప్రభుత్వం దీనికి ఒక అధ్యయన కమిటీని వేసి పల్లి ఈత వృత్తిని ఆధునీకరించి అభివృద్ధి చేసి ఈతగారి కుటుంబంలో ఉన్న చదువుకుని ఉద్యోగాలు ఉన్న వారికి ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆదరణ పథకం వెంటనే ప్రారంభించి పల్లి గీత కార్మికులు ఎవరైతే వృత్తి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా మోటార్ సైకిళ్ళు ఇవ్వాలని, పల్లి గీత కార్మికుల బిడ్డలకి ₹1,00,000 పెళ్లి కానుక ఇవ్వాలి, పెళ్ళైన నెల రోజుల్లోనే ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. త్వరలోనే వచ్చే నెల 1వ వారంలో నూతన ఎక్సైజ్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించండి, వృత్తిని ఆదుకోండి, అభివృద్ధి చేయండి, కష్టాల్లో ఉన్న గీతగారి కుటుంబాలకు మీరు భరోసా ఇవ్వాలని ఈ ప్రభుత్వం. భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో టీటీడీ మాజీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కనుమూరి బాపిరాజు పుట్టినరోజు వేడుకలు భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంకెం సీతారాం కేకును కట్ చేశారు. పేదలకు, వృద్ధులకు మామిడి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ తన గురువర్యులు కనుమూరి బాపిరాజు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, టీటీడీ చైర్మన్ గా అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. గుడివాడ టు నర్సాపురం, భీమవరం టు నిడదవోలు రైల్వే డబ్లింగ్ పనులు, భీమవరానికి పాస్పోర్ట్ కార్యాలయం తీసుకురావడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత బాపిరాజుదే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోము నాగకేశవ్ బాబు, భీమవరం పట్టణ కాంగ్రెస్ నాయకులు బోనం రవికుమార్, ఏవి రామరాజు, కొల్లి సత్యశ్రీనివాస్, ఎస్ దేవకుమార్, ఎండి రమేష్, గనిశెట్టి కృష్ణమోహన్, అంకోలు నవీన్ తదితరులు పాల్గొన్నారు. గురువర్యులు కనుమూరి బాపిరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాపిరాజు గారిని కేక్ కట్ చేసి బయట వృద్ధులకి, వితంతువులకి, కొంతమందికి మామిడి పళ్ళు పంచిపెట్టడం జరిగింది. మన కనుమూరి బాపిరాజు గారు చరిత్ర చూసుకుంటే ఆయన ఎంతో పెద్దలు. ఆయన ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసి ఫస్ట్ కైకలూరు నియోజకవర్గం అత్తిలి, ఆయన మాజీ మంత్రిగా, అలాగే నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పుణ్యాత్ములు కల దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంగా చైర్మన్గా చేసి ఎన్నో మన నర్సాపురం పార్లమెంట్లో ఏంటి, మన జిల్లాలో ఏంటి, దేశాల్లోనే, దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన మన జిల్లా వాసి ఏకైక వ్యక్తి మన కనుమూరి బాపిరాజు గారు. ఈరోజు మన జిల్లాలో రైల్వే డబుల్ లైన్లో రావడానికి ఎంతో కృషి చేసి రైల్వే డబుల్ లైన్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారిదే. అలాగే ఈ రోజున భీమవరంలో పాస్పోర్ట్ కావాలంటే ఇది వరకు వైజాగ్ వెళ్ళి రోజులు తరబడి ఉండేవారు. అలాంటిది పాస్పోర్టు మనందరికీ దగ్గర చేరులోనే తీసుకొచ్చి మన భీమవరంలోనే పాస్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారిది. అలాగే కృష్ణా జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఇది వరకు వంతులు లేవు. అలాంటిది ఆయన ఆ రోజుల్లోనే ఉప్పుటేరు వంతెన మన ఏర్లపాడు నుంచి ఇలా జిల్లా కావడానికి ఉప్పుటేరు వంతెన చేశారు. అలాగే అన్నపూర్ణమ్మ గారు చూసుకోవాలి, ఎంతోమందికి సేవ, ఎవరికైనా ఒంట్లో బాగోలేదని వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంతో కేర్గా, హైదరాబాద్ ఏంటి, నిమ్స్ ఏంటి, కిమ్స్ హాస్పిటల్లో ఎంతోమందికి సేవ చేసిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారికి, అలాగే అన్నపూర్ణమ్మ గారికి ఎన్నో సేవలు చేశారు భగవంతుడికి. ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం నుంచి కనుమూరి బాపిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.